రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ వందనాలు తెలియచేస్తున్నాం. చదువుబడిన మాటలు మా వినికిడిలో మీరు స్థిరపరచండి, నెరవేర్చండి. దాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపురిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘమునకు ఆయన పత్రికను రాస్తూ మరి 3వ అధ్యాయం 23వ వచనంలో రోమా 3వ అధ్యాయం అనగానే మనకు ఇందులో గుర్తొచ్చే వచనం ఏంటంటే, ఒకటి 11వ వచనం, తర్వాత 23వ వచనం. 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారికి రాస్తూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. కాబట్టి మరి రోమా 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపులే అనే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా మనమందరము కూడా పాపులమే. మరి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్న సత్యము. మరి మనమందరం పాపములో ఉన్నాం. అయితే మరి ఈరోజు మనము మరి సంఘములో మరి ఎలా సంఘములోనికి వచ్చాము ఒకసారి ఆలోచన చేస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మనకందరికీ పరిచయమైనటువంటి మాటలు 37వ వచనాన్ని మనము చదువుదాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. చాలండి. మరి సన్నివేశం మనకు అందరికి కూడా తెలుసు. 2వ అధ్యాయములో మేడగదిలో 120 మంది కూడుకొని ఉండటం, అలాగే పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారి మీదకి రాలటం, వారందరూ కూడా శక్తి పొందుకొని వారిప్పుడు మేడగదిలో నుంచి బయటకు వచ్చి వారిప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభులో వారు ఆయన శిలువలో మరణించినప్పుడు, ఆయన సమాధి చేసినప్పుడు శిష్యులు గురువు గారిని విడిచిపెట్టి వారు పారిపోయారు. వారు పారిపోయి తలుపులో కిటికీలు అన్నీ కూడా బిగించుకొని లోపల రోమా సామ్రాజ్యానికి వారు భయపడి వారు ఇక్కడ బిక్కుమంటున్నారు. అలాంటి అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే వారు నింపబడ్డారో వారు ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చి వారు ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అపోస్తలులు ఇక్కడ వారిలో భయము మనకు కనిపించట్లా.
వారిలో మనకు ఆ బెదురు మనకు కనిపించడం లేదు. ఒకప్పుడు భయపడ్డారు, ఒకప్పుడు వెళ్ళి రహస్యముగా దాక్కున్నారు. కానీ రోజు వారు బహిరంగముగా యేసుక్రీస్తు ప్రభువు వారికి వారు సాక్షులుగా ఉన్నారు. ఈరోజు అపోస్తలులు వారు దేనికి తెగించారు అంటే, మేము మిమ్మల్ని బెత్తాలతో కొడతాము అంటే మేము అందుకు సిద్ధమే. మేము మిమ్మల్ని కొరడాలతో కొడతాము అంటే, ఆ శిక్ష మీకు విధిస్తామంటే దానికి కూడా మేము సిద్ధమే. సరే, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలులో చీకటి గదుల్లో మిమ్మల్ని ఖైదీలుగా ఉంచుతామంటే దానికి కూడా సిద్ధమే. సరే, ఇలా కాదు, మిమ్మల్ని మరణానికి అప్పగిస్తామంటే దానికి కూడా మేము సిద్ధమే. కాబట్టి అపోస్తలుల్లో పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డప్పుడు వారిలో ఒక తెగింపు మనం చూస్తూ ఉన్నాం. వారిలో ఆ ధైర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఆ సువార్త సత్య వాక్యాన్ని విని వారు హృదయంలో వారు నొచ్చుకున్నారు. ఇక్కడ క్రింద పుట్టినట్లు రాయబడిన మాట, పడువబడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ వారు సంఘములో కాదు వారు బోధించేది, వారు బయట సమాజంలో వారు సువార్త ప్రకటిస్తున్నారు. అపోస్తలుల సువార్త అక్కడున్నటువంటి యూదులు, అక్కడున్న యూదా మతములో ఉన్నవారు సువార్త సత్య వాక్యాన్ని విని వారు హృదయములో నొచ్చుకున్నారు. సువార్త సత్య వాక్యము వారి హృదయములో ఆ మాట వారు పొడవబడినట్లుగా వారు నొచ్చుకున్నారు అంటే, ఆ మాట వారి హృదయములో అది గుచ్చుకుంది అంటే, ఆనాటి అపోస్తలుల సువార్త ఆ సువార్త ఒకసారి ఆలోచించేద్దాం. ఆ సువార్త ఎంత ఖచ్చితత్వమైన సువార్తను వారు ప్రకటించారు. ఈరోజు ఈనాటి సువార్త వేరు, ఆనాటి సువార్త వేరు. ఈరోజు సువార్త అంటే తెలుసా? ఈరోజు సువార్తకు ఏదైనా పేరు పెట్టవలసి వస్తే సౌభాగ్య సువార్త. ఈరోజు యేసు ప్రభు నమ్ముకుంటే ఇదిగో స్వస్థత, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే ఇదిగో ఇక్కడ అన్ని ఆశీర్వాదాలే, దీవెనలే. ఈరోజు ఇలాంటి సువార్తలు ఈరోజు ఆలోచించేద్దాం. కానీ నాటి అపోస్తలుల సువార్త అది వారు వినిన వారు నొచ్చుకున్నారు. ఎప్పుడైతే నొచ్చుకున్నారో వారిలోనికి పాప క్షమాపణ అనుభవానికి వచ్చారు. వారు పాపములో ఉన్నామని వారు గుర్తించారు. వారి పాపమును వారు ఒప్పుకున్నారు. వారి పాపమును వారు అంగీకరించారు. ఆ పాపాన్ని వారు విడిచిపెట్టారు. వారు యేసు నామములో వారు బాప్తిస్మం తీసుకున్నారు. వారు ఇప్పుడు రక్షింపబడ్డారు. వారు ఎక్కడికి వచ్చారు? సంఘములోనికి వారు వచ్చారు. అప్పుడు ఆ సంఘమా గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే, రోమా 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపులు, అందరూ పాపులే. ఇప్పుడు పాపములో ఉన్నవారు ఈరోజు సువార్త ద్వారా వారు పాపమును వారు ఒప్పుకున్నారు, వారు విడిచిపెట్టారు. వారు ఇప్పుడు నీటి బాప్తిస్మము ద్వారా వారు శుద్ధీకరించబడ్డారు. శుద్ధీకరించబడిన వారు ఇప్పుడు వారి గురించి మనం గమనిస్తే వాళ్ళు ఎవరు అంటే నూతన జన్మ. ఏ జన్మ అంట? నూతన జన్మ. కాబట్టి ఇప్పుడు వారు ఒక నూతన జన్మ. ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారంటే సంఘములోనికి వారు వచ్చారు. ప్రియ సంఘమ జాగ్రత్త గమనించుదాం. సంఘములోనికి వచ్చిన వీరు ఒక చక్కటి ప్రార్థన జీవితం, ఒక చక్కటి వాక్య ధ్యాన
మరి జీవితం అనుదినము పరిశుద్ధ గ్రంథమును వారు పఠిస్తూ ఉన్నారు. చక్కటి భక్తి జీవితం, ఒక చక్కటి ఆధ్యాత్మిక జీవితం అనగా ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి క్రైస్తవురాలు, ఒక మంచి క్రైస్తవ కుటుంబం. గమనించుదాం, ప్రియ సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో యేసుప్రభువు చెప్పిన మాట, ఇకను పాపము చేయకుము, ఇకను పాపము చేయకుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, మరి ఇక పాపము చేయకు. ఎవరితో చెప్తున్నాడు? సంఘములోనికి వచ్చిన వ్యక్తితో చెప్తున్నాడు, ఇక పాపము చేయొద్దు. మరి ఇక పాపము చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఇదివరకు నువ్వు పాపము చేస్తున్నావు, పాపములో ఉన్నావు, కనికరించబడ్డావు. కాబట్టి ఇప్పుడు సంఘములకు వచ్చావు. కాబట్టి సంఘములకు వచ్చిన నువ్వు ఇక పాపము చేయొద్దు. కాబట్టి ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉండు, ఒక మంచి భక్తిపరుడుగా ఉండు, ఒక మంచి ఆత్మీయుడిగా ఉండు, ఆత్మీయురాలుగా ఉండు, ఒక మంచి వాక్యానుసారమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా బ్రతుకు. ఇక మీదట సంఘంలోనికి వచ్చిన నీవు ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఇంతవరకు ఒక చక్కటి ఆ క్రమాన్ని మనం చూచాం. అయితే ఈరోజు పరిస్థితులు, మరి ఈరోజు క్రైస్తవ వ్యవస్థను మనం గమనిస్తే మరి దీనికి భిన్నంగా మనము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా ఈ మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. ఈనాటి మన అంశం ఏంటి అంటే పాపమును ప్రోత్సహించుట, పాపమును ప్రోత్సహించుట. మరి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియ సంఘమా, మరి ఇక్కడ ఒకప్పుడు మనం అందరం పాపులమే. సువార్త ద్వారా ఇదిగో మన పాపులమని ఎరిగాము, పాప క్షమాపణ పొందుకున్నాము, నీటి బాప్తిస్మం ద్వారా శుద్ధీకరించబడ్డాం, రక్షించబడ్డాం, సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన మనము దేవుడు ఇకను పాపము చేయొద్దు అంటున్నాడు. కానీ ఈరోజు మరి ఇక పాపము చేయొద్దు అంటే ఈరోజు మరలా తిరిగి పాపము చేయటం మనము గమనిస్తున్నాం. మరి కారణం ఏంటి మనం గమనిస్తే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుదాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకును. చాలండి. మరి ఇక్కడ ఈ తల్లి తన కుమారుడితో చెప్తున్న మాటలు సామెతల 1:10లో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకును. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ఎవరు ప్రేరేపిస్తున్నారంట? పాపులు. పాపులు ప్రేరేపించగా ఒప్పుకోవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే మరి ఇక్కడ పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, కాబట్టి నువ్వు ఒప్పుకోవద్దు. ఈరోజు ఆలోచన చేస్తే పాపులు ఒకవేళ ప్రేరేపిస్తే వారు ఏ విషయాల్లో ప్రేరేపిస్తారు? వారు పాపులు కాబట్టి వారు ప్రేరేపించేది కూడా నిన్ను పాపము చేయమని ప్రేరేపిస్తారు. ఈరోజు ఒకవేళ మంచివాడు ప్రేరేపిస్తే మంచుని గురించి ప్రేరేపిస్తాడు, చెడ్డవాడు ప్రేరేపిస్తే చెడుని గురించే ప్రేరేపిస్తాడు. ఏంటి? ఎందుకంటే అతని యొక్క స్వభావం అది. దేవుని వాక్యం చెప్తుంది, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోకూడదు? పాపులు ప్రేరేపిస్తున్నారు. మరి ఇక్కడ నీకు లేని ఒక ప్రేరేపణ, మరి నువ్వేమో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట
యోహాను సువార్త 5:14 కట్టుబడ్డావు, ఇక నువ్వు పాపము చెయ్యకు. ఈ మాట కట్టుబడ్డావు, ఈ మాట నీకు గుర్తుకొస్తా ఉంది. కాబట్టి ఈ మాట నిన్ను పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, ఒక చక్కటి ఆత్మీయ జీవితంలో ఈ మాట నిన్ను ప్రోత్సహిస్తూ ఉంది. ఈ మాట నిన్ను బలపరుస్తూ ఉంది. ఈ మాట నిన్ను పాపములో జారనివ్వకుండా నీ పాదములను, ఈ మాట దేవుని మాట, దేవుని వాక్కు నీ పాదములను స్థిరపరుస్తుంది. కానీ ఇక్కడ మరి సామెతలు 1:10 మనం చూస్తే, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మరి ఇక్కడ పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు. మరి మునుపు ఏంటి, యేసుక్రీస్తు ప్రభుని వారిని నమ్ముకొనక మునుపు మనమందరం ఎవరిని? పాపులు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోక మునుపు మనమందరం పాపులమే. ప్రస్తుత నేటి క్రైస్తవ వ్యవస్థ, ప్రస్తుత నేటి క్రైస్తవ సమాజం అధిక శాతంలో ఈరోజు మనం గమనిస్తే ప్రస్తుతం మరి పాపము మరియు సంఘము, ఈరోజు ప్రస్తుత నేటి క్రైస్తవ సమాజాన్ని గమనిస్తే ఏమున్నాయి? పాపం ఉంది మరియు సంఘం. ఏంటి పాపము మరియు సంఘము అంటే, ఈరోజు అనగా పాపము మానలేదు, సంఘమును మానలేదు. పాపాన్ని మానలేదు, అది సంఘాన్ని మానలేదు. అంటే నువ్వు పాపమును జరిగిస్తూనే ఉన్నావు, సంఘ సహవాసములో కొనసాగుతూనే ఉన్నావు. ఏదో ఒకసారి ఆలోచించేద్దాం. కారణం ఏంటి? మునుపు నువ్వు పాపములో ఉన్నావు. మునుపు పాపములో ఉన్న నువ్వు సువార్త ద్వారా పట్టుబడ్డావు, పాపాన్ని ఒప్పుకున్నావు. ఈరోజు దాని విషయమై బాప్తిసం తీసుకున్నావు, శుద్ధీకరించబడ్డావు, పవిత్రపరచబడ్డావు, పాపము నుంచి రక్షించబడ్డావు, సంఘంలోకి వచ్చావు. మరి సంఘంలోకి వచ్చి 5:14 యోహాను సువార్త దానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కానీ ఈరోజు మరలా ఇదిగో పాపము చేయటానికి కారణం ఏంటంటే, సామెతలు 1:10 పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దని గ్రంథము చెప్తుంది. మరి మునిపేమో మనం అందరం ఎవరమంట? పాపులు. ప్రస్తుతం పాపము మరియు సంఘం అనగా పాపము మానలేదు, సంఘమును మానలేదు. మరి ఎందుకు ఈ కారణము, ఈ మార్పుకు కారణం ఏంటి? అంటే ఈరోజు పాపాన్ని మానలేదు, సంఘాన్ని మానలేదు. పాపమును మానలేకపోతున్నావు, అలాగే సంఘమును కూడా మానలేకపోతున్నావు. మరి ఈరోజు ఎక్కువ శాతం క్రైస్తవ వ్యవస్థలో, క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం ఇలాంటి వారే మనం చూస్తూ ఉన్నాం. మరి కారణం ఏంటి? కారణము ఏమై ఉండొచ్చు? ఒకసారి ఆలోచించేద్దాం. ఒక 2 ఉదాహరణలు మీకు నేను చూపించి దాని మాటల్లో ముగించాలని ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటి విషయం ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదు అని, వాటిని ముట్టకూడదు అని చెప్పినని సర్పముతో అనిను. చాలండి. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ హవ్వ మనకు కనబడుతుంది.
మరి హవ్వ ఇక్కడ ఒంటరిగా ఉంది, అంటే అక్కడ ఆదాము హవ్వతో కూడా లేదు. కాబట్టి హవ్వ ఒక్కటే ఈ 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. హవ్వ అక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మరి ఇక్కడ భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా. కాబట్టి భూ జంతువులన్నింటిలో యుక్తి కలిగినది ఏంటంట? పాము. కాబట్టి పాము ఇప్పుడు హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో మాట కలిపింది. మరి హవ్వతో మాట్లాడుతూ మనము గమనిస్తూ ఉన్నాం. మరి మాట్లాడుతూ మరి ఇక్కడ కొన్ని మాటలు, మరి అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. కాబట్టి ఇలా మరి పాము హవ్వను మరి కొన్ని మాటలు అడుగుతూ మనం గమనిస్తున్నాం. హవ్వ చెప్తున్న సమాధానం మనం చూస్తే మరి తోట చెట్లు ఫలములు మేము తినవచ్చును అండి, ఈ తోట చెట్లు ఫలములు మేము తినచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు గూర్చి దేవుడు మీరు చావుకుండినట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనిను. కాబట్టి ఇక్కడ హవ్వకు ఎలా తెలుసు మరి తోట చెట్లు ఏదైనా మేము తినవచ్చు, అయితే ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెట్ల తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలములు మాత్రము మేము వాటిని తినకూడదు, వాటిని మేము ముట్టుకోకూడదు, ఎందుకంట చావుకుండినట్లు ఇది దేవుడు మాతో చెప్పాడు అని. మరి ఇది హవ్వకు ఎలా తెలుసు అంటే ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదాము హవ్వతో తన భార్యతో చెప్పాడు. మరి ఇక్కడ హవ్వ అదే సంగతి పాముతో కూడా చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పాము చెప్తున్న మాట గమనిస్తే 4వ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావును, ఏలనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. కాబట్టి ఇక్కడ పాము చెప్తున్న మాట ఏంటి? మీరు ఈ పండు తింటే చావనే చావరు, మీరు మంచి చెడ్డలను ఎరిగి మీరు దేవతల వలె ఉందురని దేవునికి కూడా తెలుసు. కాబట్టి పండు తింటే మీరు దేవతల వలె అయిపోతారని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఈ పండు మిమ్మల్ని తినద్దని ఆజ్ఞాపించాడు అండి. కాస్త మరి క్రమాన్ని మార్చి ఈ పాము మరి హవ్వతో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి పాము హవ్వతో మాట్లాడుకు మునుపు అంతకు ముందు రోజులు మనం గమనిస్తే అక్కడ బైబిల్లో రాయబడలేదు, కానీ బహుశా ఆ తోటలో వారు తిరగడానికి దేవుడు వారికి ఏదైనా తోట మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడు, దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఈ తోటను ఏలమని దేవుడు వద్ద చెప్పాడు. ఈ తోటలో మీరు ఎక్కడైనా తిరగచ్చు, మీరు ఈ తోటను సేద్యము చేయడని దేవుడు మరి అబ్రాహాము హవ్వలతో చెప్పటం మనం గమనిస్తున్నాం. కాబట్టి అంతకు ముందు వారు ఆ తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు బహుశా ఆ చెట్టు దగ్గరికి వస్తే ఎక్కడుందంటే చెట్టు తోట మధ్యలోనే ఉంది. ఎక్కడుందంట? తోట మధ్యలో ఉంది. మరి ఇక్కడ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు బహుశా అక్కడికి వస్తే ఆ చెట్టు చూడగానే వారు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ వారికి గుర్తొస్తా ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ గుర్తుకు వచ్చిందో వారిలోకి ఏమొస్తా ఉంది? భయం. దాన్ని ముట్టుకోవాలన్నా, దాని దగ్గరకు వెళ్ళాలన్నా వారు భయపడుతున్నారు. ఆ మధ్యలో ఉన్న చెట్టు దగ్గర నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవటం మనం గమనిస్తూ ఉన్నాం ఏంటి. కానీ ఈరోజు ఈ పాము ఏం చెప్తుంది తెలుసా? ఈ పండు తింటే మీరు చావనే చావరు, చావనే చావరు. మరి ఇంకా చెప్తుంట దేవతల వలె ఉందురని దేవునికి తెలియను.
మీ దేవునికి తెలుసు దీన్ని తింటే మీరు దేవతల వల్లే అయిపోతారని. 5వ వచనం మనం గమనిస్తే, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీరు మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రియ సంఘమా, మరి ఇక్కడ మరి హవ్వ ఆ పండు చూస్తుంది, చాలా అది కన్నులకు ఇంపుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ పండును గురించి ఇక్కడ కొన్ని మాటలు ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అది కన్నులకు అందమైనదిగా ఉంది. తర్వాత వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కోసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు ఆ సంఘం ఈరోజు జాగ్రత్త గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూస్తే హవ్వ ఆమె తినింది, మరి ఆదాముకి ఇస్తే ఆదాము కూడా తింటున్నాడు. మరి ఆదాము ఆ ఫలములను చూచినప్పుడు ఈ ఫలములు ఆ తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చు ఆ వృక్ష ఫలములు కదివి, ఇవి దేవుడు దీన్ని ముట్టుకోవద్దని చెప్పాడు కదా, దీన్ని తినకూడదని దేవుడు చెప్పాడు కదా, దీన్ని తింటే నిశ్చయముగా చచ్చేదులని దేవుడు ఖచ్చితముగా ఆజ్ఞాపించాడు కదా. మరి హవ్వ ఇదిగో ఎందుకు దీన్ని కోసుకున్నావు, ఎందుకు దీన్ని నువ్వు తిన్నావు, ఇదిగో నాకెందుకు ఇస్తున్నావు? ఆదాము గద్దించలేదు. ఆదాము హవ్వను కదా ఇదిగో మరి ఇక్కడ మరి మందలించవలసిన వ్యక్తి, గద్దించవలసిన వ్యక్తి, ఖండించవలసిన వ్యక్తి, ఆయన అదేమి చేయకుండా తన భార్య సాటి అయిన సహాయం, తన భార్య తన సహకారం ఇచ్చిందని వెంటనే మరి తన భార్య ఇవ్వగానే దేవుని ఆజ్ఞ కూడా ఆదాముకు గుర్తుకు రాలా. మరి ఇప్పుడు దాన్ని ఆయన కూడా తినడం మనం గమనిస్తూ ఉన్నాం. వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఆదాముకు తెలుసు, హవ్వకు తెలుసు దాన్ని ముట్టుకోకూడదు, తినకూడదని, తింటే సస్యమని వారికి తెలుసు. అది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు వారికి ఇచ్చిన నిబంధన అని వారి ఇరువురికి కూడా తెలుసు. వారు గతంలో ఎప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చినా అది ఒకవేళ ఆ పండు ఎంత ఆకర్షణగా ఉన్నా దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు తినడానికి ప్రయత్నము చేయలేదు, దాన్ని ముట్టుకోవడానికి ఎప్పుడు కూడా సాహసించలేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు వారు భయపడుతున్నారు. అంటే వీరిరువురికి కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుటలో వీరిరువురికి ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ఉద్దేశము లేదు. వారి ఊహలో కూడా, వారి ఆంతర్యంలో కూడా అది తింటే బాగుండేమో, వారి కళలో కూడా అలాంటి ఆలోచన వారికి లేదు. కానీ ఇక్కడ ఆ పండు కోసుకొని తినడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు? పాము, యుక్తి కలిగిన పాము. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి ఎవరితో గమనించుదాం. పాము మరి ఇప్పుడు దాన్ని తినడానికి ప్రోత్సహించినప్పుడు, దాన్ని తినడానికి ప్రేరేపించినప్పుడు, పాము ఎప్పుడైతే ప్రేరేపించిందో, ఎప్పుడైతే ప్రోత్సహించిందో వెంటనే హవ్వ దేవుని మాట మరిచి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆమె తిని తన భర్తకు కూడా ఇవ్వటం, ఆయన కూడా తినడం మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా సహోదరు, రోజు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరి ఇక్కడ పాపమును ప్రోత్సహించుట, మన దేవుని వాక్యములో మనం గమనిస్తే వారికి లేని ఆలోచన వారి మధ్యలో పుట్టుటకు కారణం ఏంటో తెలుసా? పాము. గమనించుదాం. అనగా కారణం ఏంటి అంటే మరి ఇక్కడ హవ్వ ఒక్కటే ఉంది. ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి పాము.
జాగ్రత్త గమనిస్తూ, ఒకవేళ ఆదాము హవ్వ భార్య భర్తలు ఇరువురు ఉంటే అక్కడ మూడవ వ్యక్తి పాము. అలాగే ఈరోజు మరి ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా తీసుకుంటే నీ రెండవ వ్యక్తి, ఒకవేళ ఫ్యామిలీగా, ఒకవేళ భార్య భర్తగా తీసుకుంటే వారిద్దరిలో మూడవ వ్యక్తి. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యంలో మనం చూస్తే వారికి లేని ఆలోచనను, వారికి లేని ఆశను ఎదుగు మరి ఇక్కడ ప్రేరేపించి మరి వారి చేత ఎలాగైనా సరే అది కుయుక్తి చేత, మోసపూరితమైన మాటల చేత, మాయ మాటల చేత మీరు తింటే చావులు, మీరు దేవతల వల్లే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ పాము ఇంకొక మాట కూడా వాడుకుంది, దేవుణ్ణి కూడా వాడుకొని దేవునికి కూడా తెలుసు అండి. గట్టిగా గమనించుదాం. ఈ మాయ మాటలు కదా, ఈ కుయుక్తితో కూడిన మాటలు, ఈ మాటలు దేని కొరకు? ఈ మాయ మాటలు ఏంటి? హవ్వ చేత ఏం చేయించాలా? పాపము చేయించాలి. కాబట్టి ఇప్పుడు పాము హవ్వని మరి ఇక్కడ ఎలా ప్రోత్సహిస్తా ఉంది? పాపము చేయుటకు ప్రోత్సహిస్తా ఉంది. ప్రియ సంఘమా, ఇప్పుడు పాము యొక్క ప్రయత్నం సఫలమైందా? పాము యొక్క కుయుక్తి మరి విజయవంతంగా హవ్వ చేత పాపం చేయించాడు. ఒక్క దెబ్బకు రెండో పుట్టులన్నట్టు మరి ఇక్కడ వీడెంత కుయుక్తి పరుడంటే అపవాది పాపం చేయించిందేమో హవ్వ చేత, కానీ ఈరోజు మరి ఆదాములు లేడు. తన ప్రణాళికలో, తన యొక్క మాస్టర్ ప్లాన్లో ఎవరు లేరు? ఆదాము లేడు. కానీ ఆదాము కూడా తినేశాడు. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనకు జీవితాలు కదా. యోహాను సువార్త 5:14 ఇకను పాపము చెయ్యకు. ఈ మాట మరి గమనంలో ఉంచుకున్నాం. చక్కటి క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో సాగుతున్నాం. అయితే కొన్నిసార్లు కొంతమంది మరి ఇక్కడ హవ్వను ప్రేరేపించింది పాము, ఆదాము తినడానికి కారణం హవ్వ. అంటే ఇక్కడ పాపమును ప్రోత్సహించే వాళ్ళు బయట వారు ఉన్నారు, తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? ఏంటి? సంఘంలో ఉన్న నువ్వు మునుపు పాపంలో ఉన్నావు, కానీ ఇప్పుడు సంఘంలో ఉన్నావు, రక్షించబడ్డావు, పాపాన్ని విడిచిపెట్టేశావు. మరి ఇప్పుడు సంఘంలో ఉన్న నువ్వు ఈరోజు చాలా జాగ్రత్తగా, అందుకే బైబిల్ చెప్తుంది స్మరణ సంఘముతో మరణం వరకు నమ్మకంగా ఉండు అని బైబిల్ చెప్తుంది. అలాగే రక్షణ విషయంలో ఈ రక్షణను జారి విడుచుకోక జాగ్రత్తగా పట్టుకోవాలి. రక్షణ ఏంటంట? అది జారిపోద్ది, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే రక్షణకు బహుశా దానికున్న ఆ సుగుణం ఏంటంటే బహుశా జారిపోద్దేమో. ఎప్పుడు జారిపోద్ది? అజాగ్రత్తగా ఉంటే. నేను అర్థమవుతుందా? అజాగ్రత్తగా ఉంటే రక్షణ అయిపోద్ది, జారిపోద్ది. అంటే నువ్వు ఇప్పుడు ఏం పోగొట్టుకున్నావు? రక్షణ పోగొట్టుకున్నావు. రక్షణ పోగొట్టుకుని మళ్ళీ ఎక్కడ పడిపోయావు? పాపంలో. తిరిగి మళ్ళా రోత, తిరిగి మళ్ళా ఆ దొంగ ఊపిలో పడిపోయినావు మళ్ళా. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి జాగ్రత్త గమనించుదాం. అంటే ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమో తెలుసా? మరి అపవాది ఇదిగో నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే, నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటే, నువ్వు ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉంటే, నువ్వు ఒక మంచి భక్తిపరురాలుగా చాలా ఇదిగో మరి భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో చక్కగా నువ్వు ఎదుగో ఫలిస్తూ ఒక చక్కటి ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుకి ఎలా ఉంది? మంతుగా ఉంది. వాడికి చాలా మంతుగా ఉంది. వాడి పని ఏంటో తెలుసా? ఇదిగో మరి ఇక్కడ వాడు దేవునికి చెందిన వారిని దేవుని దగ్గర నుంచి దూరము చేయటమే దానికి వాడిని అడుగు బిగించుకున్నాడు. వాడి పని అదే. పాపములో ఉన్న వారితో వాడికి అవసరం లేదు. ఎవరితో అవసరం? పాపాన్ని ఒప్పుకున్న వారితోనే వాడికి అవసరం.
వాడుకున్న సమయం కొంచెమని ఎలాగున్నాడంట, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. వారి టార్గెట్ ఏంటో తెలుసా? నిజ క్రైస్తవులు అందరూ ఒక నిజ క్రైస్తవ కుటుంబం, వేషధారులు కాదు, నామకార్థపు క్రైస్తవులు కాదు, క్రైస్తవేత్తరు అసలు అంతకంటే కాదు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం డబ్బు సంగమా. కాబట్టి రోజు వాడి యొక్క టార్గెట్, వాడుకున్న టైం ఎలాగునంట, కొంచెమే. కాబట్టి గర్జన సింహం వలె ఎవరైనా మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. ఈ తిరుగులాడే ప్రయత్నంలో వాడు మృంగటానికి దేవుని నుంచి దూరం చేసి నిన్ను భ్రష్టురాలుగా నీ కుటుంబాన్ని పతనం చేయటానికి, నీ కుటుంబాన్ని ఇదిగో ఆత్మీయ జీవితంలో నుంచి ఇదిగో లోకములో భ్రష్టత్వంలో తీసుకువెళ్ళడానికి వాడు కుటుంబ సభ్యుల్లో ఉన్నవారిని వాడుకోవచ్చు, బయట వారిని వాడుకోవచ్చు. కుటుంబ సభ్యులు అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బయట స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు. వాడెవరినైనా కూడా ఎవరైనా వాడుకుంటాడు. ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుని వారిని శోధించిన అపవాది నువ్వు నేనేమో లెక్క ఏంటి? యేసు ప్రభుని వారిని శోధించినటువంటి అపవాది ఆయన్నే శోధించి ఇదిగో మరి ఇక్కడ అంతగా శోధిస్తే మనము మరి అపవాదికి ఏమో లెక్క అంటారా? ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ప్రశ్నలు వేద్దాం. అంటే నిన్ను పాపము విషయంలో నిన్ను ప్రోత్సహించడానికి ఇదిగో మరి ఇక్కడ వాడు ఏ విధము చేతనైనా, వాడు ఎలాగైనా సరే ఇదిగో వాడు ఎవరంటే వాడు కుయుక్తిపరుడు. ఎవరంట? వాడు కుయుక్తిపరుడు. మరి ఇక్కడ అంత మాత్రమే కాదు కానీ వాడు ఆది నుండి వాడు అబద్ధమునకు వాడు జనకుడు. వాడి నోట్లో నుంచి ఒక్క మాట నిజము ఉండదు, అన్ని అబద్ధాలే. మరి ఇక్కడ మరి అపవాదుని గురించి మనం చూస్తే వాడు నిలువెల్ల విషము. ఇదో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ సంఘమా. కాబట్టి రోజు వాడు ఎలాగైనా సరే మరి నిన్ను పాపములో నిన్ను ప్రోత్సహించి వాడిని పాపములో పడబెట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం లేదా. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయం ప్రకారం ఇక్కడ మనకు అర్థమవుతున్న ఆ సంగతి ఏంటో తెలుసా? పాపము చేయాలని హవ్వకు ఆలోచన లేదు, ఆదాముకు వారిద్దరికి లేదు. కానీ హవ్వ పాపం చేయటానికి హవ్వను పాప విషయంలో ప్రేరేపించింది, ప్రోత్సహించింది ఎవరు అంటే ఏంటి? పాము. కుటుంబంలో కాదు, కుటుంబం నుంచి బయట. ఎప్పుడైతే హవ్వ పాపం చేసిందో ఇప్పుడు ఆమె కుటుంబంలోకి వచ్చాయి. ఆమె పాపం చేయటమే కాదు, ఇప్పుడు కుటుంబాన్ని కూడా పాపంలో ఆమె ప్రేరేపిస్తూ ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కొన్నిసార్లు మరి బయట వారి కంటే ఎక్కువ ప్రభావం ఇంట్లో వారి వల్ల ఎక్కువ ప్రభావం ఉండొచ్చేమో. ఈరోజు ఒకసారి ప్రశ్న మనం వేసుకుందాం. అంటే ఈ రోజున పాపము చేయాలన్న ఆలోచన నీకు లేదు, కానీ మరి ఒకవేళ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒకవేళ పాపమును గురించి ప్రోత్సహిస్తూ ఉంటే, పాపమును గురించి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే నువ్వు పాపములో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు జాగ్రత్త. పాపులు నిన్ను ప్రేరేపించుగా ఏం చేయాలంట? ఒప్పుకోకు. కాబట్టి ఈరోజు ఎక్కడున్నామో తెలుసు, మనం లోకములో ఉన్నాం. కాబట్టి ఈరోజు పాపము బహుగా విస్తరించిపోతున్నా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం లేదా. కాబట్టి నిన్ను పాపం విషయంలో ఒకవేళ ప్రోత్సహిస్తూ ఉంటే జాగ్రత్త. మరి నీకు లేని ఆలోచన, ఇదిగో నువ్వేమో దేవునితో ఒక నిబంధన చేసుకున్నావు, నువ్వేమో దేవునితో ప్రమాణం చేసుకున్నావు, నువ్వేమో యోహాను సువార్త 5:14 కట్టుబడి ఉన్నావు. కానీ ఈరోజు కొందరు
ఎందుకంటే వారు నిన్ను ప్రేరేపించినప్పుడు, వారు నిన్ను ప్రోత్సహించినప్పుడు ఆ ప్రేరేపణ, ఆ ప్రోత్సాహం కూడా ఎలా ఉందో తెలుసా అండి? ఏం చెప్తుంది హవ్వతో? మీరు తింటే దేవతల వల్లే అయిపోతారు దేవునికి కూడా. అంటే ఎంత కుయుక్తిగా, అంటే నువ్వు అసలు చేసేది పాపమే కాదు అన్నట్లుగా, ఇది వాక్యానుసారమే అన్నట్లుగా ఏంటి మరి ఎక్కడ తీసుకువెళ్తా ఉంది? నిదానంగా పాపంలోకి తీసుకుని వెళ్తా ఉంది. కాబట్టి జాగ్రత్త అండి. ఇదే ఒకసారి ప్రశ్న మనం వేసుకుందాం. ఈ మధ్య ఒక వివాహానికి వెళ్ళాం. నేను పాస్టర్ ఇద్దరం కూడా ఒక వివాహానికి వెళ్ళాం. వివాహం అయిపోయింది. తర్వాత మరి భోజనాలకు వెళ్ళాం. ఇక మరి భోజనాలకు వెళ్తే అక్కడ కొన్ని కౌంటర్స్ అక్కడ ఉన్నాయి. మరి వెజిటేరియన్, అలాగే నాన్, మరి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి అలాగే మరొక 3 కౌంటర్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఒకటేమో ఒక కౌంటర్ ఏమో ఐస్ క్రీమ్ ఉంది, మరొక కౌంటర్ ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి. మరి 3వ కౌంటర్ ఏంటో తెలుసా? పాన్ కౌంటర్, రెడీ కిల్లి. మరి అక్కడ చాలా కౌంటర్స్ ఉన్నాయి. భోజనం చేసిన వాళ్ళు ఐస్ క్రీమ్ దగ్గరికి, అలాగే ఫ్రూట్స్ దగ్గరికి వస్తున్నారు. కానీ ఇక్కడ ఈ 3వ కౌంటర్ ఏంటంటే ఇది కిల్లి కౌంటర్. ఆ కిల్లి కట్టే వాళ్ళు వారి యొక్క వస్త్రధారణ చాలా వింతగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. అందరి ఎదుట వస్త్రధారణ కంటే వారి వస్త్రధారణ చాలా మరి చూడగానే అది ఎలా ఉందంటే ఆకర్షణగా ఉంది. అంటే మరి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఆ పాన్ వాళ్ళు చేసి ఇచ్చే ఆ కిల్లి తీసుకొని తినాలా అనిపించేలా ఉంది. గమనించుదాం. మరి ఇక్కడ చాలా మంది మరి ఆ పాన్ ఆ కౌంటర్ దగ్గర ఉన్నారు. చాలా మంది ఆ కిల్లి తీసుకొని నమలుతూ ఉన్నారు. ఏ వివాహం అది? పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహంలో మరి కిల్లి, ఈ కౌంటర్ ఎందుకు? ఒకప్పుడు మానుకోని కదా వచ్చాం మనం. ఒకప్పుడు ఆకు ఒక్క, ఒకప్పుడు ఈ మాదక ద్రవ్యాలు, ఒకప్పుడు ఈ కిల్లి, ఇవన్నీ మానుకోని కదా మనం వచ్చాం. ఈరోజు పరిశుద్ధ వివాహానికి వెళితే ఆ పరిశుద్ధ వివాహంలో ఏ కౌంటర్ పెట్టారు? కిల్లి కౌంటర్ పెట్టారు అక్కడ. మరి ఒకవేళ నా అంత వాక్య జ్ఞానం లేని వాళ్ళు పక్కన వాక్య జ్ఞానం ఉన్న వ్యక్తులు, బ్రదర్ మనం దేవుని నమ్ముకున్నాం కదా, కిల్లి తినచ్చు అంటే అరుగుదలకి మంచిది. దేనికి మంచిదంట? అరుగుదలకి మంచిది. కాబట్టి ఇది పాపం కాదు, అరుగుదలకి మంచిది. కాబట్టి ఇప్పుడు ఆయన తిన్నాడు, నేను కూడా దాన్ని తీసుకొని తినాలా, అంతే కదా. ఇప్పుడు దేనికి మంచిది? అరుగుదలకి మంచిది. అంటే నువ్వు చేసే పాపాన్ని ఎలా ఉందంటే సమర్థించుకోవటం, చక్కగా కలర్ వేస్తాను, చక్కగా మంచిగా కలరింగ్ వేసి బయటకేమో నేను చూడగానే అక్కడికి వెళ్తే పరిశుద్ధ అని పాట పాడతారు. ఎక్కడికి వస్తే కిల్లి వేసుకుని నోరంతి ఎర్రగా ఉంది. ఏంటంటే అరుగుదలకి ఏంటి, నాకు తినాలని లేదు. మరి మటన్ బిర్యానీ పెట్టారు కదా, కాబట్టి అది అరగాలంటే ఇప్పుడు ఏం చేయాలా? కిల్లి. కాబట్టి ఈరోజు ఒక ఆలోచన చేద్దాం. అంటే ఆ కౌంటర్ ఎలాగుందంటే వారు వేసుకున్న వస్త్రధారణ కానీ అది ఎలాగుందంటే ఆకర్షణగా. పాపం ఎప్పుడు ఎలాగుంటుంది? ఆకర్షణగా ఉంటుంది. డబ్బుని సంగమా ఆలోచించేద్దాం. నేను తీసుకోవాలి, నేను తినలేదు, మేము ఎరువులు కూడా తినలేదు. ఈరోజు ఆలోచన చేద్దాం. డబ్బుని సంగమా, ఈరోజు చాలా మంది నిజమే నువ్వు అరుగుదలకి అంట దాన్ని ప్రారంభించవచ్చు, కిల్లిని ప్రారంభించవచ్చు. కిల్లి ప్లస్ మద్యం ప్లస్ వ్యభిచారం ఏంటి? మరి పాపం స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఒక చిన్న దానితోనే ప్రారంభం అవుతుంది. నువ్వు అనుకుంటావు ఇది చాలా చిన్న పాపమే కదా, ఇది అసలు పాపపు జాబితాలో కూడా రాదు అనుకొని ఒక చిన్న దానిని స్టార్ట్ చేస్తున్నావు. అది ఎంత దూరము తీసుకుని వెళ్తుందో. ఒకరి సంఘమా, అంటే నువ్వు అనుకుంటున్నావు ఇది పాపము కాదు అనుకున్నావు, కానీ ఇది చిన్నగా ఎక్కడ తీసుకెళ్ళింది? పాపములోకే తీసుకుని వెళ్ళి భ్రష్టురాలుగా మార్చివేసింది. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కొన్నిసార్లు మేము కొన్ని కార్యక్రమాల్లో కిల్లి పెడుతుంటే వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు హోటల్స్కి వెళ్తే లాస్ట్లో వారు కిల్లి ఇస్తారు, వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రియ సంఘమా, ఆలోచించేద్దాం. ఈరోజు
ఈరోజు క్రైస్తవులు కదా, ఈరోజు మరి ఆ ఒక్క పోలుకులు లేకపోతే ఇవి అని అవి నమ్మకూడదు. దేనికి సంబంధించిన అవన్నీ కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించినవి. మరి అనుకోవచ్చు అది స్వీట్ కిల్లియే కదా, ఏం కాదు అని. మరి కొంతమందిని చూసా, మరి ఒకప్పుడు గుట్కా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు అవి నమ్ముతూ నేను చూసా. మరి ఒక అతను అడిగాడు, ఎందుకు మీరు నమ్ముతున్నారంటే పన్ను నెత్తి అందుకే నమ్ముతున్నా. మరి ఇతను నాకు కూడా పన్ను నొప్పి, నాకు కూడా ఒకటి. కాబట్టి వాళ్ళకి కూడా ఒక గుట్కా ఇస్తే అతను కూడా దాన్ని తీసుకొని, వాస్తవానికి అయితే ఇద్దరికి పన్ను నొప్పి లేదు, పన్ను నొప్పిని సాకు పెట్టి ఏం నమ్ముతున్నారు, గుట్కాలు నమ్ముతా ఉన్నారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. ఈరోజు ఆలోచించేద్దాం తప్పని సంగమా, అంటే నువ్వు నమ్మలేదు కాక ఈరోజు ఇదొక దానికి ఒక చక్కగా ఒక అందంగా దానికి ఒక పేరు పెట్టు, పన్ను నొప్పిని నమ్ముతూ ఉన్నా. సరే, పన్ను నొప్పిని నమ్మలేవు, ఆ పంటిలో ఉన్న క్రిములు చావు, నిజమే క్రిములు చనిపోతాయి, కానీ దానివల్ల నోటి క్యాన్సర్ వస్తుందని మర్చావా? అని ఆలోచించేద్దాం ఒకసారి. ఈరోజు ఒకసారి ప్రశ్న మనం వేసుకుందాం నా ప్రియ సహోదరుడా సోదరి. కాబట్టి ఈరోజు మరి పాపమును ప్రోత్సహించుట, ఈరోజు చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే పాపాన్ని ప్రోత్సహించేవారే అధికంగా ఉన్నారు. వారిని ఇంకా ఉండొచ్చు, ఆ తర్వాత సంఘంలో కూడా ఉండొచ్చు, సమాజంలో కూడా ఎక్కడైనా ఉండొచ్చు. ప్రియ సహోదరుడా సోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లేదా రెండవ విషయాన్ని మీకు చెప్పి నా మాటలు ముగించడానికి నేను ఇష్టపడతాను. మరి అలాగే ఆదికాండంలో 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచమని చెప్పగా వీటిని 8వ వచనంలో, కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. 13వ వచనంలో, అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా. కాబట్టి 27వ అధ్యాయంలో ఈ సన్నివేశం మనకు పరిచయమైనదే. ఇక్కడ ఇస్సాకు ఆయన వృద్ధుడుగా ఉన్నాడు, తర్వాత ఆయన భార్య రిబ్కా, ఆయనకి 2 కుమారులు ఏశావు యాకోబులు. ఏం పేర్లంట? ఏశావు యాకోబులు. మరి ఇక్కడ ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. మరి ఏశావేమో ఆయన వేటాడుటలో నేర్పరి కలిగిన వాడు, యాకోబేమో తల్లి చాటు బిడ్డ, ఆయన గుడార వాసిగా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ఒకరోజు ఇస్సాకు ఆయన వయసు మీద పడింది, ఆయన మంచంలో ఉన్నాడు, కన్నులు కూడా ఆ కంటి చూపు తగ్గింది, మరి కన్నులు కూడా సరిగా కనిపించడం లేదు. అయితే ఇస్సాకు ఆయన చనిపోక మునుపు, అంటే మరణకాలం సమీపించింది, ఆయన చనిపోక మునుపు ఇస్సాకు ఆయనకు ఒక ఆశ, మరి రుచిగల మాంసమును వేట మాంసమును తిని మరి చనిపోవాలి అనుకున్నాడు. మరి ఇప్పుడు మరి 2 కుమారుల్లో ఎవరు వేటాడుటలో నేర్పరి కలిగిన వారంటే పెద్దవాడే, జ్యేష్ఠుడు. కాబట్టి ఏశావును పిలిచి, ఇదిగో కుమారుడా, మరి నేను చావుకు మునుపు నేను ఇలా తినాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నీ అమ్ముల పొదిని సిద్ధం చేసుకుని వెళ్ళి ఇది అడవికి వెళ్ళి వేటాడి మాంసము తీసుకుని నాకు ఇవ్వు, నేను తిని నేను చావుకు మునుపు నేను నిన్ను దీవిస్తాను అని ఏశావుతో తండ్రి చెప్పటం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇస్సాకు ఏశావుతో చెప్తున్న మాట ఇస్సాకు భార్య రిబ్కా వినిది. ఏశావు అడవికి వెళ్ళిపోయాడు,
మరి ఇక్కడ రిబ్కా మరి తన తల్లి చాటు బిడ్డైన యాకోబు దగ్గర గుడారులోకి వెళ్ళి యాకోబుతో చెప్తున్న మాట, నీ తండ్రి నీ అన్నతో ఇలా చెప్పటం నేను విన్నాను, కాబట్టి ఇప్పుడు నువ్వు మందలోకి వెళ్ళి 2 చక్కని మేక పిల్లలు తీసుకునిరా, వాటిని నీ తండ్రికి ఇష్టమైనట్లుగా రుచి కలిగిన ఎదుగో మరి వాటికి నేను సిద్ధం చేసి నీకు ఇస్తాను, నువ్వు నీ తండ్రి ఎదుగుకు వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ ఈ యొక్క మాట మనం గమనిస్తే, నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యను. 8వ వచనంలో రిబ్కా చెప్తున్న మాట, నా కుమారుడా నా మాట విను, నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తున్నానో అలా చెయ్యి. నువ్వు ఒక శాపం వస్తుందా, ఆ శాపం నా మీదకి వస్తుంది. 13వ వచనం అంటున్న మాట, అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎందుకు తీసుకుంటా, నా మాట మాత్రం విను. ప్రియ సంగమా, ఏంటి రిబ్కా ఒక మాట, ఇదిగో నీ తండ్రి దగ్గరికి కన్నులు సరిగా కనిపించని, ఇదిగో మంచంలో ఉన్న, వయసు మీద పడిన, ఇదిగో మరణకాలం సమీపించిన, ఇదిగో నీ తండ్రి యొక్క ఇస్సాకు ఎదుటకు నువ్వు వెళ్ళాలి. ఈ భోజనాన్ని తీసుకొని ఎలా వెళ్ళాలి? యాకోబుగా కాదు, జ్యేష్ఠ కుమారుడుగా ఏశావుగా నువ్వు వెళ్ళాలి. ఏంటి ఎవరు చెప్తారు ఈ మాటలు? తల్లి తన కుమారునికి ఉపదేశిస్తుంది. ఈరోజు ఆలోచించేద్దాం. తర్వాత మరి యాకోబుకు ఒక సందేహం వచ్చింది. మరి అన్నకేమో ఒంటి రోమములు కలిగిన వాడు, నాకేమో నున్నని శరీరం కదా, మరి తండ్రి గుర్తుపడతాడేమో అంటే ఆ మేక చర్మాన్ని చేతుల దగ్గర మెడ దగ్గర చుట్టి మరి యాకోబుకు చక్కటి రుచి కలిగిన భోజన పదార్థాలను సిద్ధపరిచి యాకోబుకి ఇచ్చింది. యాకోబు వెనక మునిపి ఇంకొక పని చేసింది. ఏశావు యొక్క వస్త్రం మరి ఇంట రిబ్కా దగ్గర ఉంది, ఆ వస్త్రము యాకోబుకి వేసి పంపించింది. మరి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు, తండ్రి ఇదిగో నువ్వు అడిగినది తీసుకువచ్చాను, తినిన తర్వాత నన్ను దీవించు. తండ్రికి సందేహం వచ్చింది, అంత తొందరగా ఎలాగ వచ్చేసావు, అడవికి వెళ్ళి ఇదిగో మరి ఆ అడవి జంతువు అంత ఈజీగా నీకు దొరికింది, అంత తొందరగా వచ్చేసావు అంటే, మరి ఇక్కడ ఒక మాట యాకోబు వాడుతూ చెప్తున్న మాట అండి. ఒక చక్కటి ఆ మాట మనము జాగ్రత్తగా గమనిస్తే 27వ అధ్యాయంలో 20వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్టు దొరికినని అడుగుగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. యాకోబు తండ్రిని మోసం చేస్తూ ఏంటి ఎవరి పేరు వాడుకుంటున్నాడు? దేవుని పేరు వాడుకుంటున్నాడు. గమనించదు నా ప్రియ సంగమా, ఈరోజు ఇందాక పాము అవ్వు చేత ఆ పండు తినిపించడానికి దేవుణ్ణి వాడుకుంది. ఇక్కడ మరి యాకోబు తండ్రిని మోసం చేయటానికి ఇక్కడ యాకోబు కూడా తండ్రి పేరే వాడుకుంటాడు. నీ దేవుడు నా ఎదుటకు ఆ జంతువుని తీసుకొచ్చాడు, అప్పుడు అందుకే అంత తొందరగా నేను వచ్చేసాను. నా ప్రియ సంఘం ఈరోజు ఆలోచించాను. అయినా యాకోబు మరి గురించి ఇస్సాకు సందేహం వచ్చింది. ఆయన అంటాడు, స్వరమేమో యాకోబుది, చేతులు పట్టుకొని చూస్తే చేతులు ఎవరంట? ఏశావువి. సరే తండ్రి అన్నాడు, నా కుమారుడు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటే, మరి యాకోబు వెళ్ళి ఇస్సాకును ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఇస్సాకు బట్టలు వాసన చూశాడు. బట్టలు వాసన చూస్తే ఎవరి వాసన? ఏశావు బట్టలే కదా వేసి పంపించింది అమ్మ. గమనించదాం నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వెళ్ళి తండ్రి మరి ఆ భోజనం పెట్టాడు, ఆయన తిన్నాడు, మరి యాకోబుని అక్కడ దీవించడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి యాకోబుకు తండ్రిని మోసం చేయాలన్న ఆలోచన యాకోబుకి లేదు. మరి ఇక్కడ తండ్రి ఏశావు తన అన్నతో చెప్తుంటే అప్పుడు ఆ సమయంలో అక్కడ యాకోబు కూడా లేడు, ఆ మాటలు కూడా యాకోబు వినలేదు. కానీ మరి యాకోబుకు లేని ఆలోచన అతనిలో పుట్టించి అతనిని పాపము చేయుటకు ప్రోత్సహించి
అటు తన భర్త ఇస్సాకు, ఇటు యాకోబుకు తండ్రి. ఇదిగో మనం మోసం చేయడానికి కూడా వెనుకాడలేదు. ప్రియ సంగమా, అంటే యాకోబు మోసం చేసే ఆలోచన లేదు, కానీ తల్లి యొక్క నడిపింపులు, తల్లి యొక్క ప్రేరేపణలో మరి ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు, అటు అన్నను మోసం చేశాడు, ఇటు తండ్రిని మోసం చేశాడు. ఇరువురిని మోసం చేసి ఆశీర్వాదాన్ని దక్కించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా. కాబట్టి దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనిస్తే మరి ఇక్కడ యాకోబు ఆయనకు పాపం చేయని ఆలోచన లేదు, కానీ పాపం చేయని ఆలోచన ఆయన మనసులో మరి పుట్టించింది ఎవరంటే తల్లి. ఎక్కడ తల్లి అంటే ఇంట్లోనే. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. పాపమును ప్రోత్సహించుట. కాబట్టి ఈరోజు మన జీవితాలు ప్రశ్న వేసుకుందాం. ఒక మాట మీకు నేను గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. నేను త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చాలండి. ఇక్కడ మనం చూస్తే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకుడి. కాబట్టి విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, అలాగే వెలుగు చీకటితో ఏమి పొత్తు. కాబట్టి ఈరోజు ఒక ఆలోచన చేద్దాం. బైబిల్ చెప్తున్న మాట ఇది ఒక హెచ్చరిక. కాబట్టి ఈరోజు మరి విశ్వాసులైన వారు అవిశ్వాసులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నీతిమంతులైన వారు అనీతిమంతులతో, దుర్నీతులు ఉన్న వారితో జాగ్రత్త. ఈరోజు వెలుగు సంబంధులు చీకటిలో ఉన్న వారితో, చీకటి సంబంధికులతో జాగ్రత్త. వారితో మాట్లాడచ్చు, తప్పేం కాదు, వారితో మాట్లాడచ్చు. కానీ ఎంతవరకు మాట్లాడచ్చు? ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటకూడదు. ఈరోజు హద్దులు దాటితే ఇప్పుడు అవిశ్వాసతో మరి ఆ లిమిట్ దాటాడంటే ఈ విశ్వాసం అయిపోయాడు అవిశ్వాసి. ఈరోజు నీతిగా బ్రతుకుతున్న వ్యక్తి ఈరోజు ఇదిగో దుర్నీతితో ఒకవేళ మరి సాంగత్యం ఇస్తే సరే, ఆ సాంగత్యం ఒక లిమిటెడ్గా ఉంటే పర్వాలేదు. హద్దులు దాటితే ఇతరుడు అయిపోయాడు దుర్నీతి పరుడు అయిపోయాడు. ఈ వెలుగు సంబంధి చీకటి సంబంధి సాంగత్యం చేస్తే కొద్ది రోజులకి ఈ వెలుగు సంబంధి కూడా అయిపోయాడు చీకటి సంబంధిగా అయిపోయాడు. కాబట్టి రోజు మరి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే సమయంలో మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నా. కాబట్టి రోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాన్ని మనము ప్రశ్న మనం వేసుకుందాం. లేదా ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఏం చేయాలి? మరి ఇక్కడ పాపం చేయాలనే ఆలోచన మనకు లేదు, పాపం జరిగించాలనే ఆ మనసు మనకు లేదు. మరి మునుపు పాపంలో ఉన్నాం, ఇప్పుడు రక్షించబడ్డాం, చక్కగా ఆధ్యాత్మికతలు ఎదుగుతున్నాం. కానీ కొంతమంది కుటుంబ సభ్యుల్లో కానీ, సంఘంలో కానీ, బయట కానీ కొంతమంది ప్రేరేపిస్తున్నప్పుడు, కొంతమంది పాపమును వచ్చి ప్రోత్సహిస్తున్నప్పుడు ఈరోజు ఆ పాపపు ప్రోత్సాహం ఏమైపోయింది? పాపము చేయడానికి దారి తీసింది. ఈరోజు పరిశుద్ధుడు అపరిశుద్ధుడుగా, పవిత్రుడు అపవిత్రుడుగా, న్యాయవంతుడు అన్యాయస్తుడుగా, విశ్వాసి అవిశ్వాసిగా, ఈరోజు మరి ఇక్కడ నీతి పరుడు దుర్నీతి పరుడుగా ఈరోజు మారుతూ మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి నా ప్రియ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రియ. కాబట్టి ఇలాంటి సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే మరి ఒక చక్కటి మాట మనము జాగ్రత్త గమనిస్తే మత్తయి సువార్త 16:21 ఒక మాట మీకు చూపించి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను
ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగు గాక. చాలండి. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు శిష్యులతో? యేసుప్రభు వారు చెప్తున్న మాట, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యం. యేసుప్రభు వారు చెప్తున్న మాట, యెరూషలేమునకు వెళ్ళబోతున్నాం, అక్కడ జరగబోయేది ఇది. కాబట్టి మీ బోధకుని, మీ గురువును, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వాళ్ళు అనేక హింసలు గురి చేయబోతున్నారు. ఇదిగో నన్ను చంపబోతున్నారు, ఇదిగో నేను 3వ రోజు లేచుట అగత్యం అంటూ ఉంటే, మరి పేతురుగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏంటి పేతురుగా చెప్తున్న మాట? మరి ఇక్కడ పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకు దూరము. ఏంటి అయ్యా? నీకు హింసను దూరమగును గాక. నువ్వు ఇదిగో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల చేతులు నువ్వు చంపబడుకుందువు గాక అంటున్నాడు. మంచి మాట కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటి తెలుసా? చూడండి 22 వచనములు మనం చూస్తే, మరి ఇక్కడ రాయబడిన మాట, ఆయనను గద్దింపసాగెను, అది నీకెన్నడూను కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు కదా పేతురును, సాతానా, నా వెనుకకు పొమ్ము అంటే నువ్వు నాకు ఎవరంట? అభ్యంతర కారణం. కాబట్టి ఇప్పుడు శిష్యుడైన పేతురును దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? సాతానా, నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరానికి కారకుడుగా ఉన్నావు. యేసుప్రభు వారు పేతురును గద్దిస్తున్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు పేతురును గద్దించడం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒకవేళ మరి నువ్వు పరిశుద్ధుడుగానే, పరిశుద్ధురాలుగానే, ఒక చక్కటి ఆత్మీయురాలుగానే ఉన్నావు, కానీ నిన్ను పాపం విషయంలో ప్రేరేపిస్తూ ఉంటే, ఒకవేళ అది నీకు పాపం అనే సంగతి కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా కుయుక్తి చేత పాపం చేయటకు నేను ప్రేరేపిస్తూ ఉంటే, బైబిల్ చెప్తున్న మాట ఏం చేయాలంటే అలాంటివన్నీ గద్దించు. నీ ఇంట్లో వాళ్ళైనా సరే, సంఘంలో ఉన్న వారైనా సరే, బయట ఉన్న వాళ్ళని సరే ఏం చేయాలంట? గద్దించు. ఇదిగో వారిని హెచ్చరించు, వారిని ఖండించు, వారికి బుద్ధి చెప్పు. ఇదిగో వారు ప్రేరేపిస్తే ఒప్పుకోకు. ఈరోజు ఒప్పుకుంటే పాపము చేయటానికి నువ్వు దానికి సమ్మతించినట్లే. ఏంటి? ఈరోజు పాపులు నిన్ను ప్రోత్సహిస్తే, ఆ ప్రోత్సాహాన్ని నువ్వు తీసుకుంటే దానికి కారణం ఏంటి? పాపం చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈరోజు వారిని నువ్వు గద్దించాలి. పాపం ప్రేరేపిస్తుంటే ఒప్పుకోకూడదు, వారిని గద్దించాలి. కాబట్టి ఈరోజు ప్రశ్న, నువ్వు ఎలా ఉన్నావు? పాపమును ప్రోత్సహిస్తున్నావా? కానీ మరొకరి ప్రోత్సాహముతో పాపము చేస్తున్నావా? అండి ఒకసారి జాగ్రత్త గమనించుదాం. ఇక్కడ ఒక మాట జాగ్రత్త గమనిస్తే, నువ్వు పాపం చేస్తున్నావా, లేకపోతే మరొకరిని ప్రోత్సహించి వారు పాపము చేయటానికి కారకుడుగా ఉన్నావా? అంటే నేరం చేసేవారు, నేరాన్ని ప్రోత్సహించేవాళ్ళు ఇద్దరు అపరాధులే. కాబట్టి ఈరోజు జాగ్రత్త, నువ్వు పాపం చేయకు, మరొకరిని పాపం విషయంలో ప్రోత్సహించుకో, ప్రేరేపించుకో. కాబట్టి ఈరోజు మన చుట్టూ ఎవరున్నారు? పాపమును ప్రేరేపించే వాళ్ళే ఎక్కువ. ఆత్మీయతలో ప్రోత్సహించే వారి కంటే పాపములో ఎక్కువగా ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి నా ప్రియ సంగమా, జాగ్రత్త. ఈరోజు ఒకవేళ పాపం నిన్ను ప్రేరేపిస్తుంటే ఒప్పుకోకు, వారిని గద్దించు, వారిని హెచ్చరించు. యోబు తన భార్య వచ్చి, నువ్వు ఇంకా దేవుణ్ణి
వదలక ఉందువా? నువ్వు ఇంకా యథార్థతను వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి నువ్వు చావరాదా అంటే ఏంటి? యోబు తన భార్య మాట విన్నాడా? గద్దించాడా? గద్దించాడు కాబట్టి యోబు పాపంలో పడిపోలేదు. ఈరోజు మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు గద్దిస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటే పాపం చేయటానికి నీకు కూడా ఇష్టమే. కాబట్టి అప్పుడు సంగమా, ఒకవేళ పాపం చేస్తే పాపం నేను ఎక్కడ తీసుకువెళ్తుందో, పాపాన్ని మానుకొని పరిశుద్ధంగా బ్రతికితే ఎక్కడికి వెళ్తావో మనకు బాగా తెలుసు. కాబట్టి రోజు ఓ చక్కటి తీర్మానం తీసుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ లేచి నిలబడదాం.